స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంలో వివిధ మండలాలు, వివిధ గ్రామాల భూ నిర్వాసుల పోరాటానికి ఎక్కడికక్కడ మద్దతు తెలపరికే ఇవాళ మేము మీ వెంట వచ్చినాం. చాలా సంతోషం. ఈ వేదికను పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి రైతులకు మద్దతు తెలపడానికి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాను, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎవరికి ఉపయోగము, దాని నుంచి నష్టం ఎంత, దాని నుంచి మనకు లాభం ఎంత, ఎవరి నోట్ల మన్ను కొడుతున్నాం, ఎవరి నోట్ల బెల్లం పెడుతున్నాం అనేది ఆలోచన చేయాలి. అయ్యా, మీరు భూత్పూర్ కాడ నుంచి ఈ దాకా మొత్తం పైప్ లైన్ వేసుకొని వస్తున్నారు కదా, మున్ముందు ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసిండ్రా? ఆలోచన చేసి భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1.2 TMC, దానికి జూరాల వరద వచ్చినప్పుడు దానికి ఆ మోటార్లతో నీళ్లు తీసుకొచ్చి దానికి పెడతాం. ఆడనే వ్యవసాయదారులకు నీళ్లు అందుతలేవని వాళ్ళనే కొట్లాడుతున్నారు. దాని నుంచి కిందికి నీళ్లు, మళ్ళా నీళ్లు తీసుకొని నేను కొడంగల్ పోతా అంటే ఆ రైతుల గతి ఏంది, ఈ రైతుల గతి ఏంది? నాకు నవ్వేట వస్తుందంటే, ఆడికెళ్ళి ఈ దాకా తీసుకుపోతున్నావు కదా, మా కాళ్ళ కిందకెళ్ళి నీళ్లు పోతాయి అంటున్నావు కదా, మళ్ళీ మాకెందుకు ఇస్తలేవు ఆ నీళ్లు? ఆడికెందుకు తీసుకుపోతున్నావు, మాకెందుకు ఇస్తలేవు? ఆడికి తీసుకోపో సంతోషం, మరి మాకెందుకు ఇస్తలేవు? భూములేమో మేము పొడగొట్టుకున్నాలే, నీళ్ళేమో నీ కంపెనీలకు తీసుకుపోతున్నావు. నువ్వు డిపిఆర్ ఎందుకు తయారు చేసి ఆ డిపిఆర్ ని ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెడతలేవు? ఆ పబ్లిక్ డొమైన్ లో పెట్టినాక ప్రతి గ్రామంలో ఎక్కడైతే నీళ్లు పారుతావో, ఎక్కడైతే భూములు పోతాయో, ఆయా గ్రామంలో వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేసి, అయ్యా ఈ ప్రాజెక్టు వస్తుంది, దీని నుంచి మీ గ్రామానికి ఇంత ఉపయోగము, దీని నుంచి మీ గ్రామానికి ఇన్ని భూములు పోతున్నాయి, ఆ భూములకు ప్రత్యామ్నాయంగా మేము ఇన్ని పైసలు ఇస్తాము, లేకపోతే ఇల్లు ఇస్తాము, లేకపోతే ఉద్యోగం ఇస్తాము అని కూర్చొని ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒంటిపోకలతో మీరే వచ్చి మేము భూములు తీసుకుంటాం, మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే పోలీసు వాళ్ళని తీసుకొస్తాం, మీరు కోర్టు చుట్టూ తిరగాలి అంటే అమాయక ప్రజలను మీరు భయభ్రాంతులు చేసి, మీరు జైలు వేస్తాం, ఆడ చేస్తాం, మీడే చేస్తాం, నష్టపోతాం, మీ రేషన్ కార్డు గుంజుకుంటాము, లేకపోతే మీ ఇల్లు గుంజుకుంటాము, మీ ప్రభుత్వ పథకాలన్నీ బంద్ చేస్తామని భయపెట్టించి భయభ్రాంతులు చేసి మీరు రాజ్యం మేళాలంటున్నారు. ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయ్యా, ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి, అలాగే కొడంగల్లో కూడా సస్యశ్యామలం చేయడానికి మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ తయారు చేసి ఏ సర్వే నెంబర్లకు నీళ్ళు వస్తాయో కూడా మనం చూపించినాం. గత ప్రభుత్వం ఏ సర్వే నెంబర్లకు నీళ్ళు వస్తాయని చూపించినాం. అయ్యా, నీళ్లు ఈ ఏరియాకు వస్తలేవు, ఇది ఎత్తు ప్రాంతము, కాన్కుర్తి ఎత్తు ప్రాంతము, ఈ ఏరియాలో ఒక దాదాపు 13 ఊర్లకు అసలు నీళ్ళే రావు, అందుకోసం ఈ ఎత్తు ప్రాంతంలో ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని చెప్పి కాన్కుర్తి గ్రామానికి సమీపంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 161లో దాదాపు 150-160 ఎకరాలు ఆ రోజు సర్వే చేయించినాం. దాని నుంచి ఎవరికి నష్టం కాదు, దాని నుంచి దామరగిద్ద మండలం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అట్లే ఆ నీళ్లు కొడంగల్ నియోజకవర్గం వాళ్ళకు కూడా పోతాయి అని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. మళ్ళీ అది ఎందుకు పని చేసినట్లా?
అది బంద్ చేసుకోం ఎట్లా? ఇవాళ ఈ నీళ్లు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈ కొడంగల్ తీసుకుపోతాం ఎట్లా? ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.